ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో సమావేశమయ్యారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. నౌకాశ్రయాలు నౌకా నిర్మాణ రంగం అభివృద్ధికి తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు షిప్ టు షిప్ విజన్ కు అనుగుణంగా ఆ రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని సోనోవాల్ ను కోరారు చంద్రబాబు. ఆ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకారం తెలిపారు. దానిపై టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా సిద్ధమైంది. నౌక నిర్మాణం అనుబంధ ఎంఎస్ఎంఈ యూనిట్లు కామన్ ఇన్తో సమగ్ర క్లస్టర్ గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. త్వరగా ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. ఇక అదే సమయంలో ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం సాయం చేయాలని చంద్రబాబు కోరారు. ఫేజ్ 1 లో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు అడిగారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం వాటి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని సీఎం వివరించారు. ఫేజ్ 1 లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను 1361.49 కోట్ల రూపాయలతో చేపట్టామని వివరించారు. జువ్వలదిన్నె హార్బర్ కు మాత్రమే కేంద్రం 138.29 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రం 782.29 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. మిగిలిన 3 హార్బర్లకు సాయం ఇంకా అందలేదని గుర్తు చేశారు. ఫేజ్ 1 పూర్తి కోసం ఇంకా 440.91 కోట్లు అవసరముందని చంద్రబాబు తెలిపారు. వాడరేవు హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద 150 కోట్లు మంజూరు చేయాలన్నారు. మొత్తం మీద 590.91 కోట్లు కేంద్రం నుంచి సాయంగా అందాల్సి ఉందని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి సోనోవాల్ ను కోరారు.